నేను ఎండి చేపల రెసిపీ చూపిపోతున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఎండి చేపలు పెరుగు వేసుకొని నానబెట్టుకొని శుభ్రం క్లియర్ చేసుకోవాలి. ఆనియన్, టమాటా, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు వేసుకొని ఎండి చేపలు ఎర్రగా వేయించుకోవాలి. ఆ ఎర్రగా వేగినాక ఎండు చేపలు ఇలా ఎర్రగా వేయించేసినాక పక్కకు తీసి ఎర్రగా వేగినాక పక్కకు తీసుకోవాలి. గిన్నెలో తీసుకోవాలి. చూడండి ఎలాగ వేయిస్తున్నానో, ఎర్రగా వేగాలి. ఇంట్లో అలాగే ట్రై చేసుకోవచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆ చేపల ముక్కలు చూస్తున్నారు కదా, ఒక గిన్నెలో వేరే గిన్నెలో తీసుకోవాలి. తర్వాత ఆనియన్ వేస్తున్నాను, పచ్చిమిర్చి, అవి కొంచెం మగ్గనియాలి ఎర్రగా. దోరగా మగ్గినాక పచ్చి ఉప్పు వేసుకోవాలి. తొందరగా మగ్గుదు. ఉప్పు, పసుపు వేసుకోవాలి. తర్వాత కలిపి మగ్గినాక మూత తీసి టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకుంది చూపించలేదు, ముందుగానే వేసేసాను. కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు ఇవన్నీ వేసి కల్లుప్పు వేస్తున్నాను. ఇవన్నీ వేసి మగ్గనిచ్చి కాసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత ఎండి చేపలు వేసుకొని కలుపుకోవాలి. మగ్గినాక చింతపండు పులుసు వేసాను. తిన్నవాళ్ళు కారం తగినంత వేసుకోవచ్చు. బాగా టేస్ట్గా ఉంటుంది కూర. ఇది బాటిలో కాంబినేషన్. జొన్న రొట్టెలో కానీ పులకాలో కానీ ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది కాంబినేషను. తిని లైక్ కొట్టండి చూసి. నాకు బాగా నచ్చింది. మేము రోజు వాడుకుంటాము. 2 రోజులకు ఒకసారి. మెత్తగా ఉంటాయండి, దూదిలాగా. సబ్స్క్రైబ్ చేయండి.